హలో! ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రాచీన పురాణాలకి, ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్కి మధ్య ఉన్న అద్భుతమైన కనెక్షన్. కాలం అంటే టైం గురించి మనకెప్పుడూ ఒక ఆసక్తి ఉంటుంది కదా. ఇది కేవలం గడియారంలో ముల్లుల కదలిక మాత్రమే కాదు, అంతకంటే చాలా డీప్ కాన్సెప్ట్. రండి అదేంటో చూద్దాం. అయితే ఇక్కడ మనల్ని తొలిచే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, అసలు మన ప్రాచీన గ్రంథాలు ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్ను అప్పట్లోనే ఊహించాయా? ఆలోచించింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీని చెప్పడానికి వేలాది సంవత్సరాల ముందే మన వాళ్ళు స్పేస్ మరియు టైంకి సంబంధించిన పెద్ద పెద్ద రహస్యాలను డీకోడ్ చేశారా? ఈ ప్రయాణంలో మనకి దొరికే సమాధానాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ముందుగా ఇంటర్స్టెల్లార్ సినిమా, అందులో చూపించిన టైం డైలేషన్ గురించి మాట్లాడుకుందాం. మీలో చాలామందికి క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఇంటర్స్టెల్లార్ సినిమా ఐడియా ఉండే ఉంటుంది. అందులో గార్గాంచువా అనే ఒక అతి పెద్ద బ్లాక్ హోల్, దాని చుట్టూ తిరిగే మిల్లర్స్ ప్లానెట్ మనకు కనిపిస్తాయి. ఆ బ్లాక్ హోల్ సైజ్ ఎంతంటే మనం కలలో కూడా ఊహించలేం. దానికున్న అపారమైన గ్రావిటీ ఆ గ్రహం చుట్టూ ఉన్న స్పేస్ అండ్ టైంని ఎంత దారుణంగా వంచేస్తోందో ఆ కథలో మనం చూడొచ్చు. అఫ్కోర్స్ అది కేవలం కల్పన కాదు సుమా, సైన్స్ చెప్పే పక్కా వాస్తవం. ఆ సినిమాలో వాడిన భయానకమైన మ్యాథ్స్ ఒకసారి ఊహించుకుందాం. ఆ గ్రహం మీద, అంటే ఆ బ్లాక్ హోల్ దగ్గర జస్ట్ ఒక్క గంట గడిపితే చాలు, మన భూమి మీద ఏకంగా 7 సంవత్సరాలు గడిచిపోతాయి. వినడానికే క్రేజీగా ఉంది కదూ. ఆ విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి టైంని అంత స్లో చేసేస్తుంది. అక్కడ మనం గడిపే ప్రతి నిమిషానికి ఇక్కడ మన వాళ్లకి నెలలు, సంవత్సరాలు అయిపోతాయి. ఇదొక భయంకరమైన ఖగోళ సత్యం. సరే, ఈ గురుత్వాకర్షణ అనేది అసలు కాలాన్ని ఎలా వంచుతుందో ఇప్పుడు చూద్దాం. దీని వెనక ఉన్న అసలు సైంటిఫిక్ లాజిక్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఒక భారీ వస్తువుకు దగ్గరగా ఉన్నప్పుడు కాలం నెమ్మదిస్తుందన్నమాట. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, స్పేస్ మరియు టైం అనేవి ఒక సాగే రబ్బర్ షీట్ లాంటివని ఊహించుకోండి. ఆ షీట్ మీద ఒక బరువైన వస్తువు పెడితే అది ఎలాగైతే లోపలికి వంగుతుందో, అలాగే గురుత్వాకర్షణ కూడా కాలాన్ని వంచుతుంది. ఆ బరువైన వస్తువుకు ఎంత దగ్గరగా ఉంటే టైం అంత స్లోగా రన్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ ఎంత రియల్ అంటే, ఇది మన రోజువారీ జీవితంలో కూడా జరుగుతుంది. మనం ఎంత వేగంగా కదులుతున్నాం, అలాగే ఎంత భారీ ఖగోళ వస్తువులకు దగ్గరగా ఉన్నామనేదాన్ని బట్టి టైం డైలేషన్ జరుగుతుందని పాయింకార్, ఐన్స్టీన్ లాంటి మేధావులు ఎప్పుడో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, అంతరిక్షంలో భూమికి దూరంగా తిరిగే శాటిలైట్స్లోని గడియారాలు భూమిపై పిరమిడ్ల దగ్గరున్న గడియారాల కంటే కాస్త ఫాస్ట్గా తిరుగుతాయి. ఎందుకంటే ఆ శాటిలైట్స్ మీద భూమి గ్రావిటీ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మోడర్న్ సైన్స్ నుండి కొంచెం పక్కకి వెళ్ళి ప్రాచీన హిందూ గ్రంథాల్లో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సుమారు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల నాటి విష్ణు పురాణంలో చూస్తే విశ్వాన్ని లోకాలు అనే 14 డిఫరెంట్ డైమెన్షన్స్గా వర్గీకరించారు. అందులో బ్రహ్మలోకం అన్నిటికంటే పైనుంటే, స్వర్గం అంటే ఇంద్రలోకం 5వ డైమెన్షన్గా, మన భూమి 7వ డైమెన్షన్లో, ఇక పాతాళం అట్టడుగున ఉన్నట్లు చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఏ లోకంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి టైం వేర్వేరు స్పీడ్స్తో రన్ అవుతుంది అనే ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్ అప్పటికే మన వాళ్లకు తెలుసు. ఇక్కడే మన ముచుకుంద మహారాజు కథ ఎంటర్ అవుతుంది. ఆయనొక అత్యుత్తమ వ్యూహకర్త. ఇంద్రలోకంలో రాక్షసులతో జరిగే ఒక భయంకరమైన యుద్ధంలో దేవతలకు నాయకత్వం వహించడానికి ఆయన భూమిని వదిలి వెళ్తాడు. సరిగ్గా ఆలోచిస్తే ఇది అచ్చం భారీ గ్రావిటీ ఉన్న ఒక సుదూర నక్షత్రమండలానికి వెళ్లే ఒక ఆధునిక ఆస్ట్రోనాట్ జర్నీలాగా లేదు. ఆయన మరొక డైమెన్షన్లో అంతులేని యుద్ధం చేయడానికి తన భూలోక జీవితాన్ని పూర్తిగా వదిలేసుకున్నాడు. ఆ సుదీర్ఘమైన యుద్ధం పూర్తయిన తర్వాత దేవేంద్రుడు మహారాజుతో ఒక మాట అంటాడు. ఇక్కడ స్వర్గంలో ఒక సెకను భూమిపై 1 సంవత్సరంతో సమానం, మరియు మీరు అసురులతో ఏకంగా 1 స్వర్గ సంవత్సరం పాటు పోరాడారు. ఈ ఒక్క డైలాగ్లో ఎంత ఎమోషనల్ వెయిటుందో అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన ఆ విశ్వప్రయాణం చేసేలోపు భూమిపై 100 ఏళ్లు గడిచిపోయాయని, తన రాజవంశం మొత్తం ఎప్పుడో అంతరించిపోయిందని ఆ మహారాజుకి అప్పుడే తెలుస్తుంది. ఈ టైంలైన్ చూస్తే ముచుకుందుడు ప్రయాణంలోని ట్రాజెడీ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంద్రలోకానికి వెళ్ళి 1 స్వర్గ సంవత్సరం పాటు పోరాడి తిరిగి భూమికొచ్చేసరికి ఇక్కడ శతాబ్దాలు గడిచిపోయాయి. ఆయన రాజ్యం లేదు, కుటుంబం లేదు, ఎవరూ మిగల్లేదు. 2 విభిన్న లోకాల మధ్య ఉన్న ఈ విపరీతమైన టైం డైలేషన్ వల్ల ఆయన కోలుకోలేని ఒక ఘోరమైన నష్టాన్ని ఫేస్ చేయాల్సొచ్చింది. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక క్రేజీ కంపారిజన్ ఉంది.
గార్గాంచువా బ్లాక్ హోల్ దగ్గర 1 గంట అంటే భూమి మీద 7 సంవత్సరాలు. కాని పురాణాల్లోని ఇంద్రలోకంలో కేవలం 1 సెకను అంటే భూమి మీద 1 సంవత్సరం. 2 కథల్లోనూ ఉన్నది టైం డైలేషన్ అనే సేమ్ కాన్సెప్టే. కానీ మన ప్రాచీన గ్రంథాలు దీన్ని మోడర్న్ సైన్స్ ఫిక్షన్ కంటే కూడా చాలా భయానకమైన ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఊహించాయి. అసలు మైండ్ బ్లాక్ కదూ. ఇక తన కుటుంబం జీవితమంతా కాలగర్భంలో కలిసిపోయిందని తెలిసి తీవ్రంగా బాధపడిన ముచుకుందుడు ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేని ఒక సుదీర్ఘమైన నిద్ర కావాలని కోరుకుంటాడు. మధ్యలో తనను ఎవరైనా నిద్రలేపితే వాళ్లు తన కంటి చూపుతోనే భస్మమైపోవాలని వరం పొందుతాడు. ఈ పౌరాణికాంశం ఎంత ఆసక్తికరంగా మారుతుందంటే తర్వాటి యుగంలో ఎవరి చేతిలోనూ ఓడిపోని కాలయవనుడు అనే ఒక యోధుడిని భస్మం చేయటానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ముచుకుందుడి ఈ వరాన్ని ఒక అద్భుతమైన ఆయుధంగా వాడుకుంటాడు. సో ఇప్పుడు మనం మన ఫైనల్ పాయింట్కి వచ్చేద్దాం. ఫార్వర్డ్ టైం ట్రావెల్ అంటే భవిష్యత్తులోకి ప్రయాణించడం. ఈ టైం డైలేషన్ కాన్సెప్ట్ కేవలం ముచుకుందుడి కథకే పరిమితం కాలేదు. ప్రాచీన గ్రంథాల్లో ఇలా విభిన్న లోకాల గుండా ప్రయాణించి విపరీతమైన ఫార్వర్డ్ టైం ట్రావెల్ చేసిన మరెందరో వ్యక్తుల ప్రస్తావన ఉంది. బ్రహ్మలోకానికి వెళ్లిన రేవతి యువరాణి, ఇంద్రద్యుమ్న మహారాజు వీళ్లంతా కూడా అచ్చం ఇలాంటి టైం రిలేటివిటీనే ఎక్స్పీరియన్స్ చేశారని పురాణాలు చెబుతున్నాయి. అంటే అప్పటి వారి ఆలోచనా విధానంలో ఈ కాన్సెప్ట్ ఎంత బలంగా నాటుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాశ్చాత్యులు కాలాన్ని ఎప్పుడూ ఒక స్ట్రైట్ లైన్ లాగా చూస్తారు. కాని ప్రాచీన భారతీయులు దానిని ఒక చక్రంలా అంటే సైక్లిక్గా భావించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సైన్స్ చెప్పే క్లోజ్డ్ టైమ్ లైక్ కర్వ్ లాంటిది. ఉదాహరణకు కాకభుషుండి అనే ఒక ముని కాలానికి అతీతంగా ఉండే శక్తిని పొందాడు. ఆయన ఒకే సంఘటనకు సంబంధించిన వేర్వేరు ఫలితాలను చూడగలిగేవాడట. నిజం చెప్పాలంటే ఆయన ప్రాచీన సాహిత్యంలో అసలు సిస్సలైన ఒరిజినల్ డాక్టర్ స్ట్రేంజ్. ఈ చార్టు చూస్తే మీకే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్లోనూ మన ప్రాచీన పురాణాల్లోనూ ఫార్వర్డ్ టైం ట్రావెల్ అనేది సాధ్యమే అని ఒప్పుకున్నారు. కాని అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ అంటే గతంలోకి ప్రయాణించడాన్ని మోడర్న్ ఫిజిక్స్ అంగీకరించదు. దాని కారణాలు మనకు తెలుసు. ఆశ్చర్యమేంటంటే ఎలాంటి లాజిక్ లేకపోయినా పర్వాలేదనుకునే ప్రాచీన పురాణాల్లో కూడా ఈ బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదు. నిజంగా ఇదొక అతిపెద్ద మిస్టరీ కదా. అసలు దేవతలు, రాక్షసులు, ఇంద్రజాలాలు ఉండే ఒక స్టోరీలో రచయితలు ఏం రాసినా చెల్లుబాటవుతుంది. అలాంటిది వారు ఉద్దేశపూర్వకంగా బ్యాక్వర్డ్ టైం ట్రావెల్ను ఎందుకు పక్కన పెట్టారు? ఆధునిక భౌతిక శాస్త్రంలో ఉండే నియమాలకి, వేలాది ఏళ్లనాటి మన పురాణాలకి మధ్య ఇలాంటొక ఖచ్చితమైన సమాంతరత్వం ఉండటం నిజంగా గూస్బంప్స్ తెప్పించే విషయం. సో ముగించే ముందు ఇది ఒక్కసారి ఆలోచించండి. సాపేక్షత మీద మన పూర్వీకులకున్న ఈ అద్భుతమైన అవగాహన కేవలం గుడ్డిగా వేసిన ఒక అంచనానా, లేక ఎన్నో యుగాల క్రితమే వాళ్లకు తెలిసిన ఒక ప్రగాఢమైన శాస్త్రీయ జ్ఞానమా? ఇన్ని వేల సంవత్సరాల క్రితమే కాలాన్ని అంత లోతుగా వాళ్లు ఎలా అర్థం చేసుకున్నారో? ఇవన్నీ బహుశా ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలే. ఏమో, భవిష్యత్తులో ఏదైనా కాలయంత్రమొస్తే ఆ కాలమే మనకు సమాధానం చెప్పాలేమో.